వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్లో నటుడు రామ్ పోతినేనికి మంచి పేరుంది. అయితే ప్రేమ కథలతో హిట్లు సొంతం చేసుకున్న ఈ హీరో కమర్షియల్ హిట్లు మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఈసారి హైపర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్. అటు రభస ఫ్లాప్ తర్వాత సంతోష్ శ్రీనివాస్ చేసిన చిత్రం ఇదే. ఫ్లాప్ దర్శకుడైన హీరో రామ్ శ్రీనివాస్ను నమ్మాడు. మరి ఈ దర్శకుడు హీరో నమ్మకాన్ని నిలబెట్టాడా? నేను శైలజ తర్వాత రామ్కు మళ్ళీ హిట్ దక్కిందా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూలో చూడండి. తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకు కథే హైపర్ మూవీ. కొడుకుగా రామ్ చేసే అల్లరి, తండ్రిగా సత్యరాజ్ పడే ఇబ్బందులు కలగలిపి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సినిమా ఆరంభంలోనే నామకరణం సీన్లో తండ్రిని చాలా ప్రేమించే కొడుకవుతాడని పూజారి చెబుతాడు. ఆ క్రమంలో రామ్ పెద్దవాడవుతాడు. ఓ టైంలో గుడిలో సత్యరాజ్ ఒక అమ్మాయిని చూసి తన కోడలిగా వస్తే బాగుంటుందని అనుకుంటాడు. అది తెలుసుకున్న రామ్ తండ్రికి నచ్చిన ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇదే సమయంలో రాశి కన్నా రామ్ల మధ్య అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. తొలి పరిచయం నుంచే రాశి రామ్ ను లవ్ చేయడం మొదలు పెడుతుంది. కానీ రామ్ రాశి కన్నను ప్రేమించడు. ఇంతలో సత్యరాజ్ యాక్సిడెంట్ కు గురవుతాడు. ఆ టైంలో తన తండ్రిని కాపాడిన ఒక రౌడీతో రామ్ స్నేహం చేస్తాడు. సరిగ్గా అప్పుడే రామ్ కి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. ఇంతకీ రామ్ కు తెలిసిన నిజం ఏంటి? రాశి కన్నా రామ్ లో ఎలా ఒక్కటయ్యారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ ఈ సినిమాతో తనలోని స్పీడ్ ను మరింత పెంచాడు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ ను బాగా పండించాడు. రాశి కన్నా గ్లామర్ కి పరిమితమైంది. ఇక మధ్య తరగతి తండ్రిగా, నిజాయితీ గల ప్రభుత్వోద్యోగిగా సత్యరాజ్ ఆకట్టుకున్నాడు. రామ్ సత్యరాజుల నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. విలన్ గా రావు రమేష్ నటన సినిమాకు ప్లస్ పాయింట్. మరోసారి కామెడీలో విలనిజాన్ని పండించి ఆకట్టుకున్నారాయన. ఇక గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాను ఎలాంటి ప్రయోగాలకు పోకుండా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ లోనే తెరకెక్కించాడు. కానీ సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం కాస్త తడబడినట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు లవ్ ట్రాక్ ఆకట్టుకునే స్థాయిలో తీయలేకపోయాడు. జిబ్రాన్ సంగీతం, మణిశర్మ నేపథ్య సంగీతం పర్వాలేదు. అయితే సంబంధం లేకుండా పాటలు రావడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. ప్రధాన పాత్రధారుల నటన, ఫస్ట్ హాఫ్ కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్స్. రొటీన్ కథ, సందర్భం లేని పాత్రలు సినిమాకు మైనస్ పాయింట్స్. ఇక ఈ సినిమాకు యోయో సినీ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5.